ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మా తండ్రి గారు లివింగ్ హార్ట్ గాస్పల్ పరిచర్య యొక్క వ్యవస్థాపకులు మా నాన్నగారిని దేవుడు ఎలాగ రక్షించాడు, బాల్యములో ఎలాగా సేవకు పిలిచారు, ఎలాగ పరిచర్యను కొనసాగించారు అనే విషయాన్ని మరి మా తండ్రి గారు మీ మధ్యలో దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకోబోతూ ఉన్నారు. అందును బట్టి నాన్నగారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నానండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ దినాన్ని, ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ మరి యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభు నాకు ఇచ్చిన ఆయకత బట్టి ఈ రోజున మీ అందరి మధ్యన నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశం. సమరసన ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ రోజున తండ్రి నాయన సాక్ష్యం ద్వారా కొన్ని మాటలు నాయన నా తండ్రి అనేక మందికి ప్రజలకు వినిపించడానికి నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ కార్యక్రమాంతాన్ని జయప్రదం చేయండి. ఆయన మీరు మాట్లాడండి, సహాయం చేయమని యేసు క్రీస్తు నామని మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మీరే దర్శించి వాడుకోమని యేసు నామ దర్శనం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామలో మరి పర్యాయం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమములో మరి నా యొక్క సాక్ష్యము వినాలని మీరు ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమములో నేను దేవుని సన్నిధిలో ఏ రీతిగా రక్షింపబడ్డాను, ఏ రీతిగా ప్రభు యొక్క సేవకు వచ్చాను, నా యొక్క సాక్ష్యం ఏంటంటే మీకు ఈరోజు నాకు చెప్పవలసింది, నేను బాల్యము నుండి 15 సంవత్సరాల్లో నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు. మరి 15 సంవత్సరాల్లో దేవుడు పిలిచాడంటే ఎలా పిలిచాడు అని ఆలోచన చేస్తే అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగిందండి. మా అక్క ప్రభువుని నమ్ముకుంది. ప్రభువుని నమ్ముకొని ఆ శుభవార్త నాకు అందించింది. అందిస్తే నేను అనుకున్నాను, అయ్యో నాకెందుకు ఈ దేవుడైతే నాకు వద్దు, యేసు ప్రభు నాకు వద్దని మా అక్క కాడు నేను అన్నప్పుడు, అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత మా అక్క చేసిన ప్రార్థన, తనగా నాకు ఇచ్చిన సాక్ష్యం కూడా దేవుడు నాకు మంచిగా ఈ రోజున నన్ను ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడండి. మాట్లాడినప్పుడు నేను దేవుడి మాటని నేను సరిగా అంగీకరించకపోతే మళ్ళా ఒకసారి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడితే నేను అప్పుడు అనుకున్నాను, అయ్యో ఏటి దేవుడు నేను ఇలాగా 10 సార్లు కూడా ఏ రీతిగా మాట్లాడుతున్నాడు. అలాగే నేను ఆలోచన చేస్తే ఆయన ఒక మాట అన్నాడండి, యవన కాలంలో నా కాడి మొయట నీకు మేలు అన్నాడండి. ఆ మాట అనగానే ఏటి మేలు అని అనుకుంటే అప్పుడు అనుకున్నాను, అయ్యా ఏటి మేలు అనుకుని నాకు ఆలోచన చేసుకుంటే నా యొక్క జీవితంలో ఒక మార్పు అన్నది వచ్చినప్పుడు సమయంలో దేవుని బిడలారా, నేనేమనుకున్నానంటే అయితే ఈ దేవుడిలో గొప్పతనం ఉన్నది అని ఆలోచన చేసి నేను ఒక వాక్యాన్ని నేను గుర్తు చేసుకున్నాను. అది 1 తిమోతి రాసిన పత్రిక 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము అని దేవుని యొక్క వాక్యము రాయబడింది. దైవబిడ్డలారా, ఈ మాట నేను వినగానే అదే నాకు నేనే అలమడించుకున్నాను. జీవము అని మాట అంటే శరీరం అన్నది నా బలం. శరీరం అన్నది నాకున్న బలాన్ని బట్టి నా బలము నాకు కొద్ది మట్టుకేమో, ఒకవేళ నా బలం కొద్ది మట్టుకే ఉంటే బాగోదని ఈ వాక్యము నాకు ఎప్పుడైతే నాకు రుజువుపరుచుకున్నానో దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే, జీవము అనేది అక్కడ చనిపోంది, ఎల్లప్పుడూ బతికేది. ఆ రీతిగా నేను అలమడించుకోదండి. జీవం అనగానే నేను దేవుని స్తోత్రం కలుగునుగాక. రాబో తరం అంటే నా యొక్క తర్వాత నా బిడ్డలకు కూడా ఇదే రకంగా వస్తారేమో అని నేను ఈ వాక్యాన్ని రుజువుపరుచుకొని నేను దేవునికి తల వంచి
దేవుని నమ్ముకోవడం జరిగిందండి. నమ్ముకున్న తర్వాత కొన్ని కష్టాలు నాకు ఎదురయ్యాయి. భయంకరమైన కష్టాలు వచ్చాయి. నా తల్లిదండ్రులు బాగా విగ్రహారాధకులు, మా కుటుంబం అంతా బాగా విగ్రహారాధకులు. అనేక మంది తల్లిదండ్రులు నమ్ముకున్న తర్వాత బిడ్డలను నమ్ముకోమంటారు. కానీ నన్ను అలా కాదండి. దేవుడు నన్నే పిలిచి నా తల్లిదండ్రులకి సువార్త అందించడానికి నన్ను పిలిచారు. పిలిచిన తదుపరి నా తల్లిదండ్రులు కూడా ఈ దేవుడు అంటే ఇష్టపడేవారు కాదండి. ఇష్టపడకపోతే నేను ఎలాగైనా నేను ప్రభువుని వదలనలాగానే ప్రభువుని విశ్వాసం ఉంచి నేను ఈ మాటలను జాగ్రత్తగానే దాచుకొని ప్రభువునందు నిలబడినప్పుడు నా తల్లిదండ్రులు ఒక మాట నన్ను వాళ్ళకి ఒక్కడించారండి. అప్పటికి నాకు 16 సంవత్సరాల వయసు నాది. 16 సంవత్సరాలు అయితే నన్ను ఏమన్నారంటే, అయ్యా నువ్వు మాత్రం ఆ దేవుడిని వదలకపోతే నీకు పెళ్లి చేసేస్తాం, పెళ్లి చేసిన తర్వాత నీ బాధ నువ్వు పడిద్ది కానీ అని చెప్పారండి. ఆ మాట చెప్పగానే నేను దానికి కూడా ఏం మాట్లాడలేదు, తల ఉంచుకున్నాను. సరిగ్గా అలా ఊరుకున్నాను. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. తర్వాత నాకు మ్యారేజ్ కూడా సర్దుబాటు చేశారండి. సర్దుబాటు చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిందండి. అంటే నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత హిందువులుగా మ్యారేజ్, నా తల్లిదండ్రులు హిందూ మ్యారేజ్ చేశారు. ఆ హిందువులుగా నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను 10 ప్రభు కాళ్ళు పట్టుకున్నానండి. ఎందుకంటే నేను చేసుకున్న బిడ్డ కూడా మరి హిందువుల బిడ్డే కానీ దైవ బిడ్డ కాదు. అలాంటి సమయంలో ప్రభువా నన్ను ఒక్కడని ఎందుకు పిలిచావు దేవుడా, నన్ను ఎందుకు పిలిచి ఈ రీతిగా నన్ను నిలబెట్టుకున్నావని నేను ప్రభుకు ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తే ఒకానొక సమయంలో మంచి దేవుడు పిలుపు నాకు వచ్చిందండి. ఏటి ఆ పిలుపు అంటే, సంఘంలో నేను ఎప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆమె నా మీద ప్రవశించిందండి. ఏమని ప్రవశించిందంటే, నా కుమారుడా మనుహ, నీ యొక్క కుటుంబాన్ని 6 నెలల కల్లా నీ చేతికిస్తాను, అందరూ కూడా నీకులానే రక్షణ పొందుతారని చెప్పి నా మీద ప్రవశించిందండి. ప్రవశింతే ఆ ప్రవచన విని నేను ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రార్థన దేవుడు ఆలకించి నేను చేసుకున్న నా భార్య 3 నెలలకే బాప్టిజం పొందిందండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే బాప్టిజం పొందిందో అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఇంకొక 3 నెలలు ఉంది మీరు ఇచ్చిన గడువు. ఈ 3 నెలలు కూడా నా తల్లిదండ్రులు, నా కుటుంబం అందరూ రక్షణ పొందాలి. నన్ను పిలిచేవు దేవుడని నేను దేవుడి మీద నమ్మకం ఉంచి నేను అదే రీతిగా నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుడు 6 నెలలు దగ్గర రాబోతుకి నా తల్లి గారు బాప్టిజం పొందారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి బాప్టిజం పొందిన తర్వాత కుటుంబం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే నా తండ్రి గారు బాప్టిజం పొందారు. అలాగా మేమందరం రక్షింపబడ్డ తర్వాత నాకు బిడల బయలుదేరారండి. బిడల బయలుదేరి అలాగ నడుస్తూ సేవ చేస్తూ, మరి ఈ ప్రాంగణంలో ఎక్కడ దేవుడి మందిరం ఉండేది కాదు. ఇక్కడికి 7 కిలోమీటర్లు నడాలి. అదైనా పొలం గట్లు నడిచి వెళ్ళాలి. 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళే పరిస్థితిలో నా కుటుంబం అందరం నడిచి వెళ్ళేవాళ్ళమి. వెళ్తూ ఉంటే ఒకానొక సమయాన్ని దేవుని బిడలరా ఇలాగా 19 సంవత్సరాలు ప్రత్యేకంగా నేను ఒక విశ్వాసగానే పనిచేశానండి. 19 సంవత్సరాలు జరిగిన తర్వాత దేవుడు మళ్ళా నాకు ఒక పిలుపు ఇచ్చాడండి. ఆ పిలుపు ఏంటంటే, మనుహ ఇక మీదట ఈ పని అప్పగించు, ఈ పని ఆపేసి నాకు మాత్రం సేవ చేయమని పిలుపు వచ్చిందండి. పిలుపు వచ్చినప్పుడు, సేవ చేయమని పిలుపు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఆ యొక్క ప్రవసన నేను, అయ్యో తండ్రి, నేను చూస్తే చిన్న బిడ్డలు, ఆ బిడ్డలు ఎలా చదివించుకుంటూ నేను ఎలా నీ సేవ చేయగలను, నేను ఎప్పుడు పనికి వెళ్ళకపోతే నా బిడ్డలు నేను గడుపుకోలేను కదా అని నేను ఎంతో ప్రభు కాళ్ళు పట్టుకొని ఏడ్చేవాడినండి. ఏడిస్తే ఆ టైంలో దైవ బిడ్డలారా, మరి నా యొక్క ఆ యొక్క వచ్చిన ఆ యొక్క ఏం చేశానంటే దేవుని బిడ్డ ఆ ప్రవసన వదిలేసానండి. ఆ తల్లి ప్రవసన వదిలేశాను. వదిలేస్తే ఒక నెల రోజులు పోయిన తర్వాత దర్శనం ఇచ్చాడండి దేవుడు. మళ్ళీ నాకు ముఖాన్ని దేవుడు దర్శనంలో కల్లో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, నా కుమారుడా నువ్వెందుకు భయపడుతున్నావు,
నీ పక్షాన్ని నేను ఉంటాను కదా, రాబోయిన తరానికి నీకు అప్పగిస్తాను అన్నాడండి. నాకు ఇప్పుడు ఈ మాట, ఇప్పుడు చదివిన మాట నాకు నేను ఇది ఎంతో ప్రోత్సహించబడదండి. ఎందుకంటే దైవభక్తి ఇప్పుటి జీవము విషయములలోను రాబోవు జీవ విషయములోనని ఈ ఒక్క వాక్యము నా హృదయాన్ని తాకిందండి. అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఏటిది, నాకు ఈ తరం కాకుండా వచ్చే తరానికి కూడా నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు అలాగని నేను అనుకొని అక్కడ దేవునికి ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసి అలా కొన్ని రోజులు అలా జరిపాను. జరిపిన తర్వాత మళ్ళా ఇంకొక ప్రవచనం వచ్చిందండి. ఇంకొక తల్లి, నేను ఉన్న సంఘంలోనే ఇంకొక తల్లి ప్రవశింతే ఆ ప్రవచనం కూడా ఇదే ప్రవచనం వచ్చింది. మనుహ, ఇక మీదట ఈ పని ఆపుకి నా పని చెయ్యి అని వచ్చిందండి. అప్పుడు నేను ప్రభు కాడ ఏడ్చానండి, ప్రభువా నేను అడ్వాన్స్డ్ కాదు కదా, నేను పెద్ద చదివేరిని కాదు కదా తండ్రి, నేను ఎలా చేయమంటావు అని నేను కన్నీళ్ళు కార్చి ప్రభు దగ్గర ఏడిస్తే ఒక రోజున మళ్ళా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి. విద్య లేని పామర్లు వాడుకుంటున్నాను కదా, నిన్నెందుకు నేను వాడుకోను, నిలబడు, వెనకాల నీ బిడ్డలు నేను ఇస్తానని, నీ బిడ్డలు నిలబెడతానని నా వాగ్దానం చేసాడండి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఆ మాట అనగానే వెంటనే ప్రార్థన చేసుకొని ప్రభువుని అడిగాను, ప్రభువా ఏ స్థలానికి వెళ్ళి నేను సేవ చేయాలి, నువ్వు చేయమని చెప్పావు కానీ నేను నిలబడమన్నావు. ఏ స్థలానికి వెళ్తే నాకు మీ సహాయంతో నేను ఎవరిని రక్షించగలను, నేను ప్రార్థన చేస్తాను కానీ ఏమి చేయలేను కదా ప్రభువా. నేను ప్రార్థన చేసుకొని అడిగితే దేవుడు ఏమన్నాడంటే, నీ పాడైపోయిన స్థలాన్ని బాగు చేయమన్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది స్థలము ఒకప్పుడు దేవుని బిడ్డలారా, మరి 1990లో ఒక వరద ముప్పుడు వచ్చేసి ఇక్కడ మా పాతిల్లు పడిపోయిందండి. పడిపోతే మేము మీదకి వెళ్ళిపోయి ఒక దగ్గర వెళ్ళి కట్టుకున్న తర్వాత ఈ స్థలాన్ని బాగు చేయమని చెప్తే నేను తలంచుకొని, ప్రభువా నీ చిత్తం అయితే ఈ స్థలాన్ని నేను బాగు చేస్తాను, మరి ఈ స్థలంలో ఉంటే నీ వాక్యము సెలవిస్తుంది కదా, సొంత ఊర్లో సేవకుడు ఘనత పొందాడని, కానీ ఏం చేయమంటావు ప్రభువా అంటే ఆయన మళ్ళా నాకు దర్శనం ఇచ్చాడండి. నన్ను ప్రశ్నించుకో, నేను చెప్పిన పని నువ్వు చేయమన్నాడండి. ఆ యొక్క మాటను నేను ఆలకించి ఇంకొక మాట చదువుతాను. 2 రాజుల గ్రంథంలో ఒక మాట ఉన్నదండి. 20వ అధ్యాయము ఒక మాట ఉంది. 20వ అధ్యాయంలో 3వ వచనం రాయబడింది, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొందును, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నెట్లు జరిగింతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను అన్న మాట నా హృదయాన్ని తాకిందండి. ఇంకేం చేయలేదండి. నేను నమ్ముకున్న మరి దేవుడి మీద ఆధారపడి ఈ వాక్యానికి కన్నీటి ప్రార్థన కానీ నేనేం చేసేవాడిని కాదండి. నేను, నా భార్య, నా కుటుంబమేనండి. అప్పుడు పరిచర్యకు వచ్చినప్పుడు మరి ఇక్కడ చూస్తే చాలా నిరాకారంగా ఉండేది, చాలా చెత్త స్థలం అయిపోయిందండి ఇది. ఈ స్థలం అంతా ఎవరినన్నా పనిచేయనా రమ్మంటే ఎవరు వచ్చేవారు కాదు. కానీ ఎవరో రాకపోతే నా సొంతంగా నేను కష్టపడి పని చేస్తూ ఉంటే పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పని జరిగిందండి. పాస్టమ్ గారు నేను ప్రార్థన చేసి ఇక్కడ చిన్న పాకని నిర్మించి ఉన్నాం. అప్పటికి పిల్లలు, చిన్న పిల్లలు, వారు ఇంకా దైవభక్తిలో లేని పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే పని చేస్తారు, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తే మా గ్రామంలో ఎవ్వరు మా మాట పట్టించుకునేవారు కాదండి. ప్రార్థన అంటే ఒప్పుకునేవారు కాదండి. అలాంటి పరిస్థితిలో మా తండ్రి గారు ఉన్నారు. దేవుడు నిన్ను పిలిచాడు అన్నావు కదా బాబు, పిలిచిన పిలుపుకి ఏముంది ఇక్కడంటే, నాన్న దేవుడు పిలిచిన దేవుడు నమ్మతగినవాడు, ఆయన మన యథార్థంగా పనిచేస్తే మాత్రం దేవుడు ఏనాడు మన వెడబాయడని నేను ఈ మాటను యథార్థంగా ప్రార్థన చేస్తే హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నా ప్రార్థన ఆలకించడానికి నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే ఈ యొక్క పరిచర్య ప్రార్థనతోటే ప్రారంభించానండి. అంతే తప్ప నా యొక్క జ్ఞానం ఏమీ లేదండి. నేను జ్ఞానుని కాదండి. నేను చాలా దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. బైబిల్ కొంచెం చదవడానికి, కొంచెం పాటలు పాడడానికి అలాగ నాకు జ్ఞానం ఇచ్చినప్పుడు, అలాగే నేను, పాస్టమ్ గారు,
మా అమ్మ తల్లిదండ్రులు ఇద్దరేనండి. అలాగుంటే అలాగే నేను ప్రార్థన చేయడం ద్వారా నా కుటుంబాలు మారేయండి. కుటుంబాలు మారే పర్వాలేదు అని అనుకోబోతికి నాన్న వారందరూ కూడా పరిచర్యకు రాబోతికి నన్ను వదిలేశారండి. నా జీవితం ఒంటరి జీవితం అయిపోయిందండి అయ్యా. అలాంటి పరిస్థితిలో ప్రభువా నా ఒంటరి జీవితం అయిపోయింది తండ్రి. ఏటి నా పరిస్థితి అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు ఎప్పుడూ కూడా నా బిడ్డలు చూపించేవాడండి. నీ తర్వాత నీ బిడ్డలు చేస్తారు, నువ్వు ధైర్యంగా నిలబడని ఈ మాట అన్నప్పుడు నేను ఎక్కువగా దేవుడికి ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డలకి అలాగే పోషించుకుంటూ కష్టపడి ఆ బిడ్డలు పోషింటే ఆ బిడ్డలు ఎక్కడెక్కడో చదువుకొని వచ్చేవారు. చదువుకుంటే అలాగే ఒక రోజున దైవ బిడ్డలారా గొప్ప కార్యం దేవుడు చేశాడు నా పట్ల. ఆ కార్యం చేయగానే ఈ గ్రామంలో నాకు చిన్న నమ్మకం ఒకటి నా మీద పుట్టిందండి. ఆ సాక్ష్యం చెప్పాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా నేను సేవకు వచ్చిన తర్వాత ఇక్కడ పాకుండేది. పాకుంటే ఒక ఆయనకి మరణకరమైన రోగం వచ్చిందండి. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆ డాక్టర్ గారు అన్నారు, అయ్యా నువ్వు ఊపిరితిత్తులు పోయాయి, నువ్వు పని చేయవు, వెళ్ళిపోమని పంపించేశారండి. పంపించేస్తే అయాల మా ఇంటికి తీసుకొచ్చేసి ఆమెను ఏం చేశారంటే ప్రార్థన ఎవరు అన్నారంట, పలానా ఆయన ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు బాగు చేస్తాడంట, వాళ్ళు వెళ్ళి ఆడ పిల్లండి అంటే నేను ఇంటికి వెళ్ళలేను, పాస్టమ్ గారినే పిలిచారండి. పాస్టమ్ గారిని పిలిస్తే పాస్టమ్ గారు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. అది శుక్రవారం ప్రార్థన చేసి వస్తే మళ్ళీ సాయంకాలం వచ్చాను. రాబోతుకి ఏంటంటే ఇలా పలానా ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి, మీరు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పగానే నేను కూడా వెళ్ళాలని శుక్రవారం మీరు ప్రార్థనకు వచ్చినట్టు పాకాడికి వద్దామని నేను పెట్టుకున్నాను. ఆ టైంలో అక్కడికి వెళ్ళకుండా బయట దారింటి వస్తూ ఉంటే వర్షం వస్తుందండి. ఆ వ్యక్తిని చిన్న ఊపిరి మాత్రమే ఉందండి, సావు స్థితిలో ఉన్నాడు. అలాంటి టైంలో ఏం చేశానంటే దైవ బిడ్డలారా అక్కడ ఒక ఆయన్ని నేను మాట్లాడినప్పుడు అన్నాడు, ఆయన అన్నాడు, అయ్యా ఆయనకి చచ్చిపోయాడండి, బయట వేసేసారండి, ఇంకా లాభం లేదండి అని చెప్పినప్పుడు నేను అనుకున్నానండి, ఇంకెందుకులే చచ్చిపోయిన ఆయన కాడికి వెళ్ళి నేను ప్రార్థన చేయడం ఎందుకని నేను మందిరానికి వచ్చేసాను. దైవ బిడ్డలారా మందిరానికి వచ్చేసి పాస్టమ్ గారు, నేను, ఇంకొక ఇద్దరు బిడ్డలు మాకు కూడా వచ్చారు. నలుగురం కలిసి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించాడండి. ఏటి ఆ దర్శనం అంటే ఆ చనిపోయాడన్న వ్యక్తి నా పక్కన కూర్చొని ప్రార్థన చేసినట్టు నా దర్శనం చూపించాడండి. ఆవిడ వెంటనే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్తున్నామండి. వెళ్తా ఉంటే అక్కడే ఉంటే ఆ స్థలానికి వెళ్ళామండి. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత అయ్యో వచ్చారు ప్రార్థన చేయండి బాబు అలాగంటే వర్షం వచ్చేస్తుందండి ఎక్కువ. ఆవిడ బయట ఉన్న ఆయన్ని, ఆ చిన్న ఊపిరితో ఉన్న ఆయన లోపలికి తీసుకెళ్లారండి. ఆ గుమ్మంలో అక్కడ వరండాలు వేసారు ఆయన. ఆ వరండాలు వేస్తే నేను పాస్టమ్ గారు నా తోటికి ఒక ఇద్దరు ఉన్నారు, నలుగురం కలిసి ఎలా ప్రార్థించామో మాకు తెలియదండి. ప్రభువా ఆకాశము నీది భూమి మీదే కదా ప్రభువా, ఈ ప్రజల కొరకే కదా సేవ చేయడానికి ఈ అల్పుడు నన్ను పిలిచేవు తండ్రి, కాబట్టి ఈ సమయంలో నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేయబోతికి దేవుడు అక్కడ గొప్ప వెలుగును పంపించాడండి. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. వెలుగు పంపి ఆ పడుకున్న వ్యక్తి మీద పడగానే అక్కడున్న ప్రజలు కొంతమంది కూర్చున్నారండి. కూర్చోగానే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఎప్పుడు కళ్ళు మూసేశారండి. వెలుగు రాబోతికి నేను ప్రార్థనలో ఉన్నాం. కళ్ళు మూసేసిన తర్వాత ఆ ప్రార్థన ముగించబోతికి వాళ్ళు నాకు వెంటనే సాక్ష్యం చెప్పారండి. ఏమని చెప్పారంటే అయ్యా పెద్ద ఎలుగొచ్చి ఆయన మీద పడ్డదండి అని చెప్పారండి. అప్పుడు వెంటనే నేను నా తండ్రి అయిన దేవా నీ వాక్యము మాకు నెరవేర్చు ప్రభువా అని నేను ప్రార్థన చేసి ఆ బాబుని లెగ్గొడితే కొంచెం మాట ఊ అన్నాడండి. ఊ అన్న తర్వాత మళ్ళా రాత్రి మళ్ళా ప్రార్థన చేసి ఉదయాన్నే వెళ్ళి ప్రార్థన చేయని రాబోకి ఆయన లేచి కూర్చున్నాడండి. లేచి కూర్చోగానే అక్కడి నుంచి యేసయ్య దేవుడని ఈ గ్రామానికి ఒక రుజువుగాను ఒక సేవకుడుగాను నాకు చిన్న గంతగాను వచ్చిందండి. అంతవరకు నేను ఎవరు పట్టించుకునేవారు కాదండి, నా ప్రార్థన వారు కాదండి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి ఆ రీతిగా సేవకొచ్చి అది మొదలుకొని ఇంకొకరికి అలాగే మంచి కార్యాలు 2-3 కార్యాలు అలాంటి కార్యాలు చేసినప్పుడు దేవుడు నేను నా ప్రార్థన దేవుడు ఆలకించి
అక్కడి నుంచి మొదలెట్టి నా సంఘం ఏర్పడితే పరిచర్య కొంచెం 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 ముందుకి సాగడానికి ప్రయత్నం చేశాం. ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళి వాళ్ళని ముందుకెళ్తే అంతా పట్టించుకోలేని ప్రజలు అందరూ విడిచిపెట్టిన వాళ్ళందరూ కూడా నాకేమయ్యారండి, సమీపంగా నాతో మాట్లాడడం, నన్ను సన్నిహించేవారండి, చాలా మాట్లాడేవారు. అలాంటి పరిస్థితిలో ఉండినప్పుడు నేను ప్రార్థన చేశానండి. నా ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఇదిగో నేను జ్ఞానం లేని వాడిని, నేను పిలిచేవు కదా తండ్రి, ఈ రోజున నన్ను ఈ రీతిగా నిలబెట్టావు, కానీ నా బిడ్డలను మాత్రం వాడుకోవాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసేవాడిని. కానండి నా బిడ్డలకు నేను ఏం చెప్పలేదండి. ఎలాగని వాళ్ళు చదివించాను. వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళు బాగా చదువుకుంటున్నారని నేను ఎప్పుడైతే వదిలేసానో, వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి ఇంటికి రాగానే, బాబు ఏం చేస్తారు అంటే, నాన్న నువ్వేం చేయమంటే ఆ పని చేస్తామంటే, అప్పుడు మీకు నేను ఆస్తి సంపాదించలేదు, అంతస్తులు సంపాదించలేదు, కానీ నేను నమ్ముకున్న దేవుడినే మీకు ఇస్తాను, మీరు సేవ చేయండి అని అన్నానండి. ఆ మాట అనగానే నా బిడ్డలిద్దరూ కూడా దేవుని యొక్క, అలాగే నాన్న నీకు చెప్పినట్టే ఆ సేవ చేస్తామని చెప్పి సేవకు వచ్చినప్పుడు నేను ఒక మాట అన్న వారికి నా యొక్క వాక్యాన్ని నేను బలపరుచుకున్నానండి. దేవుని వాక్యంలో రాయబడింది కదండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదివితే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడు నేను ధైర్యపడ్డాను, నా తండ్రిమైన దేవా నా పక్షాన్ని మీరు ఉన్నారు, ఈ కార్యక్రమం చేసింది నేను కాదు తండ్రి అని ఈ ఒక్క మాటని ధైర్యం తెచ్చుకొని నా బిడ్డలనిద్దరిని కూడా అలాగే సేవకి వాళ్ళు చెత్తపడినప్పుడు వాళ్ళ సేవలో పెట్టానండి. అక్కడి నుంచి మొదలు దైవ బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య నానాటికి అంచులంచులుగా ఫలించి ఈ రోజున మరి 3 సంఘాలు కట్టుకోవడానికి దేవుడు మాకు తలాంతు ఇచ్చి ఉన్నాడు. నా బిడ్డలు కూడా నేను ఏ మాట చెబితే ఆ మాట ప్రకారంగా జీవించారు, ఆ మాట ప్రకారంగానే సేవలోకి మేము వచ్చామండి. అలాంటి టైంలో ఇంకొక దేవుని యొక్క మాటలో రాయబడి ఉందండి. దేవుని బిడ్డలారా, ఏటి ఈ మాట అంటే, బిడ్డల గురించి నేను అనుకున్న నా ఆలోచన ఏమని వచ్చిందంటే, అక్కడ 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడిందండి. అయితే నీవు అన్నిటి విషయంలోనూ మితముగా ఉండము, శ్రమపడము, సువార్థికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము అని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాట సంపూర్ణంగా చేయాల భక్తి, సంపూర్ణమైన భక్తి లాభ సాధనం అని దేవుని వాగ్దానం మాకున్నది. అలాగని అప్పుడు నుంచి మేము కట్టుకున్నది ఏంటంటే, బిడ్డలకు కూడా మేము ఇలా పరిచర్యలో నాకు ఇచ్చిన దర్శనం మేర ఏ రీతిగా జరిగించడానికి నేను ఇక బిడ్డలతో సహా మేము పరిచర్యకు సిద్ధపడ్డామండి. ఇదండి మా దర్శనం, మా యొక్క పిలుపు. నా కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని జనాంగమా, మరి మా తండ్రి గారు దేవుడు ఎలాగో బాల్య దశలో దేవుడు ఏర్పరచుకున్నారో, ఏ రకముగా తన రక్షణనిచ్చి తన కుటుంబాన్ని రక్షించుకొని కొన్ని సంవత్సరాలు మరి బలమైన విశ్వాసిగా కొనసాగడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. తర్వాత సేవకు పిలిచి స్వగ్రామములో, దేవునికి వ్యతిరేకమైనటువంటి గ్రామములో దేవుని సేవ చేయడానికి ఆయన చేతులు గుండగా అద్భుత కార్యాలు చేసి మందిరాలు నిర్మించడానికి దేవుడు ఎంతగానో మా తండ్రి గారికి సహాయం చేశాడు. అదే రీతిగా వారిచ్చినటువంటి దర్శనం మేరకు, దేవుడు వారికిచ్చిన వాగ్దానం మేరకు తన కుమారులైనటువంటి నేను, అనగా పాస్టర్ కె జయరాజ్ అనబడి నేను, మా ప్రియ సహోదరుడు పాస్టర్ కె కృపరాజు గారిని కూడా ఇరుగురిని దేవుని సేవకు సమర్పించి ఈ లివింగ్ హార్ట్ పరిచర్ను ముందుకు నడిపించడానికి మా భుజస్కంధాల మీద ఆ భారాన్ని ఉంచి ఉన్నాడు. ఈ సాక్ష్యము మీ అందరికీ కూడా ప్రోత్సాహాన్ని కలిగించిందని, దీవెనకరంగా ఉంటుందని ఆశిస్తూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.